దేని నుంచి తప్పించుకుందుకైనా నీ పురుష ప్రయత్నం నువ్వు తీవ్రంగా చేసి మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో అమ్మవారి పాదాలు పట్టుకుంటే నీ ప్రయత్నానికి ఆవిడ అనుగ్రహం తోడవుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది, మృత్యువు తరుగుతుంది, అశుభం జరగదు, శుభమే జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నవే జరుగుతాయి. ఒక్కటే లెక్క, పూజా మందిరాన్ని వదలొద్దు. ఇంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది పూజా మందిరం. దాన్ని పెద్దదిగా కట్టాలి, నలుగురు కూర్చుని వ్రతం చేసుకునే విధంగా కట్టాలి. బాత్రూములో సగం పూజా మందిరాలు కట్టకూడదమ్మా, దరిద్రం అంటారు దాన్ని. దేవుడికి చోటు ఇవ్వలేమా మనం మన ఇంట్లో? విశాలంగా ఉండాలి. అక్కడే ఎక్కువసేపు గడపాలి. హాల్లో కూర్చోవడం, ఫోను పట్టుకోవడం కాదు. ఇక్కడ పూజా మందిరంలోనే ఎక్కువసేపు గడపాలి. మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను దయచేసి బొమ్మలు అనుకోకండి. బొమ్మ అయినా మీరు మాట్లాడితే అమ్మ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ప్రత్యక్షంగా చెబుతా ఎందుకో. అమ్మైనా సరే మీరు మాట్లాడకపోతే బొమ్మే కదండి. ఇంట్లో మన అమ్మ ఉంది, మనం మాట్లాడట్లా, బొమ్మే కదా. మరి అమ్మైనా మాట్లాడకపోతే బొమ్మ అవ్వడం నిజమైనప్పుడు బొమ్మైనా మాట్లాడితే అమ్మ అవుతుందమ్మా, అనుమానం ఏం లేదు. బొమ్మ అమ్మ తేడా ఎక్కడుందంటే నువ్వు మాట్లాడడంలో, మాట్లాడకపోవడం. మనం ఫోన్లో మనుషులతో 100 గంటలు మాట్లాడతాం, దేవుడి విగ్రహంతో మాట్లాడం. మనం మొక్కుబడికో స్తోత్రం చదివేసి పారిపోతాం అక్కడి నుంచి. అది కూడా అయిందా లేదా విష్ణు సహస్రం మొదలెట్టాము అంటే సహస్రార్చి సప్త జిహ్వ సప్త ఇధా సప్తవా కనుక వస్తే ఇంచుమించుగా అయిపోతుంది. ఇంకా అంతే, నైవేద్యం పెట్టేయచ్చు. లలితా సహస్రం మొదలు పెట్టామంటే చైతన్యార్చి సమారాధ్య చైతన్య కుసుమోదిత, అది కూడా అయిపోతుంది. ఇంకా అయిపోవడం మనకు కావాలమ్మా, దాని ఫలితం రావడం కాదు. ఇంకా అయిపోవడంతో సరిపెట్టుకొని ఈ మధ్య ఇంకో పిచ్చి వచ్చింది. మేము 10 మంది చదువుతాం, ఒక్కొక్కరు 1000 సార్లు చదువుతాం, 10,000 సార్లు. దేనికి పని లేక ఇది ఎక్కాలు అప్పగిస్తున్నాం ఇక్కడ. దేనికిది? సామూహిక పారాయణలు, సహస్ర పారాయణలు. ఒక్కసారి చదివితే సరిపోదా అండి? అర్థం తెలుసుకునే ప్రయత్నం ఒక్కరు చేయరమ్మా. 1000 సార్లు చదువుతారు ప్రతి పారాయణ. ఏం ఉపయోగం? ఒక బూరె రుచి తెలియాలంటే 1 బూరి చాలండి. 100 బూర్లు తినకూడదు, కడుపుని పొస్తుంది. పారాయణ అంతే. చదివావు, అర్థం తెలుసుకో. అర్థం అక్కర్లేదు ఎవరికి. నేను 10 మంది చదివాం, 20 మంది చదివాం, 10 రోజులు చదివాం, 16 ప్రసాదాలు చెప్పాం. మా ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, వాళ్ళందరూ వస్తారమ్మా, అమ్మవారు రాదు. మన్నాడు పని మనిషి కూడా రాదు, ఎందుకంటే వంట సామాను పెరిగిపోయింది అక్కడ. ఎందుకు వచ్చింది ఈ గోళ? అర్థం తెలుసుకోవద్దా? వేదాంతం తెలుసుకోవద్దా? ఊరికి చదువుకుంటూ పోవడమేనా ఇక్కడ? నైవేద్యాల సంఖ్య పెంచేసి. అది ప్రాక్తన కర్మను ఎదిరించడం అంటే మన ప్రయత్నం చిత్తశుద్ధిగా భగవంతుణ్ణి శరణు వేడాలి. ఆ పాదాలు వదలకూడదు. అది విగ్రహం కాదు, అది శివుడు, అది రాముడు, అది అమ్మవారు, అంతే. మన ఇంట్లో విగ్రహాల రూపంలో వేడురు, సాక్షాత్తు దేవతలే ఉన్నారు అక్కడ వాళ్ళు అనే నమ్మకంతో ప్రార్థన చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, మృత్యువు తరుగుతుంది, అశుభం జరగదు, శుభమే జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నవే జరుగుతాయి. ఒక్కటే లెక్క, పూజా మందిరాన్ని వదలొద్దు. ఇంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది పూజా మందిరం.